సక్సెస్ కావాలంటే చాలా చాలా విషయాలు, చాలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి. అందులో నుంచి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు షేర్ చేస్తున్నాను. మీరు మీరు మీతో పాటు ప్రయాణం చేసేవాళ్ళు మీ కుటుంబ సభ్యులు అవ్వచ్చు, మీ బాస్ అవ్వచ్చు, మీతో పాటు ఉండే కొలీగ్స్ అవ్వచ్చు, మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఎవరైనా సరే మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే మీతో పాటు ఒక్కసారి మాట్లాడిన తర్వాత కూడా మీరు వాళ్ళ మనసులో గుర్తుండిపోవాలి అనుకుంటే మీరు అప్పుడే సక్సెస్ అవుతారు. కానీ అలా చేయాలంటే ఏం చేయాలి? మీరు మీ భాష మీద ఫోకస్ చేయాలి. మీరు మంచి భాష వాడినా, మీరు చెడు భాష వాడినా మీరు గుర్తుండిపోతారు. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. నా ఆలోచనలు మంచివే కానీ నా భాష మంచిది కాదు అంటే మాత్రం ఎవరు మీ దగ్గర ఉండరు. ఎవరు మీతో కలిసి ఎక్కువ కాలం ప్రయాణం చెయ్యరు. ఎవరు కూడా మీతో పాటు సంతోషంగా మాత్రం ఉండరు. ఒకవేళ ఉండాల్సి వస్తే వాళ్ళ అవసరాల కోసం ఉంటారే తప్ప మీతో పాటు స్నేహం చేయటానికి ముందుకు రారు. ఎందుకు అని అంటే మీరు వాడే భాష వాళ్ళతో పాటు వెళ్తుంది. మీరు వాడేటటువంటి భాష వాళ్ళ మైండ్ మీద కూడా, వాళ్ళ బాడీ మీద కూడా, వాళ్ళ ఎమోషన్స్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి సో మీరు తెలుగు మాట్లాడినా, తమిళ్ మాట్లాడినా, హిందీ మాట్లాడినా, ఇంగ్లీష్ మీరు ఏ భాష మాట్లాడినప్పటికీ ఇక్కడ ఏ భాష ఇంపార్టెంట్ కాదు. ఆ భాషలో మీరు చూస్ చేసుకునేటటువంటి వర్డ్స్ ఎలాంటివి, మీరు ఎలాంటి భాష మాట్లాడుతున్నారు, అవతలి వ్యక్తికి సంతోషాన్ని కలిగించే భాష మాట్లాడుతున్నారా, లేకపోతే కేవలం మెప్పించే భాష మాట్లాడుతున్నారా, లేదా చిరాకు కలిగించే భాష మాట్లాడుతున్నారా, లేదా ద్వేషం కలిగించే భాష మాట్లాడుతున్నారా? రెండో విషయం, ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆ వ్యక్తితో మాట్లాడేటప్పుడు మాత్రమే కాదండి, తెలివైన వాళ్ళు ఎప్పుడు కూడా ఆ వ్యక్తి లేనప్పుడు లేదా ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోగానే మీరు ఆ వ్యక్తి గురించి ఎలాంటి భాష మాట్లాడుతున్నారో, ఉపయోగిస్తున్నారో అది గమనిస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. మీరు ఎలాంటి భాష మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఆ భాషని ఎన్ని డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్లో మీరు వాడుతున్నారు? మీరు ఫ్యామిలీతో మాట్లాడేటప్పుడు భాష మాట్లాడుతున్నారు, యూజ్ చేస్తున్నారు. మీరు ఆఫీస్లో ఉండేటప్పుడు మీ లాంగ్వేజ్ని యూజ్ చేస్తున్నారు. ఇవన్నీ ఒకటి అంటే మీతో పాటు ఎవరైనా ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళతో మీరు మాట్లాడేటటువంటి భాష. కానీ ఇంకో భాష ఉంటుందండి. మీరు మీ రంగం గురించో, మీ ఇండస్ట్రీ గురించో, మీ ప్రొఫెషన్ గురించో, మీ గురించో, మీ లైఫ్ గురించో మీరు మనసులో మాట్లాడేటప్పుడు, ఆలోచించుకునేటప్పుడు కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి, మీరు భాష మాట్లాడుతున్నారు లోపల. మీ సెల్ఫ్ టాక్లో కూడా మీ భాష రన్ అవుతుంది. సైలెంట్ లాంగ్వేజ్ ఏదైతే మీ బ్రెయిన్లో జరుగుతుందో ఆ భాషని కూడా ఒకసారి గమనించండి. ఆ భాష ఎలా ఉంది? మీ ఫ్యూచర్ గురించి ఆలోచించుకునేటప్పుడు, మీ చదువుల గురించి ఆలోచించుకునేటప్పుడు, మీ ప్రొఫెషన్ గురించి, మీ సక్సెస్ గురించి, మీ గ్రోత్ గురించి, మీ ఏ మీలో మీ జీవితంలో ఉండే వ్యక్తుల గురించి మీరు ఆలోచించుకునేటప్పుడు ఎలాంటి భాష మీ మైండ్లో వస్తుందో ఆ భాష యొక్క ప్రభావం మీ నరాల మీద కూడా పడుతుందనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు సక్సెస్ కావాలి అనుకుంటే మీ ఫ్యూచర్ గురించి మీరు వాడుకునే భాష మంచి భాష అయి ఉండాలి. ఎందుకంటే మీ భాష మీ ఫ్యూచర్ని సృష్టిస్తుంది. సో మీరు ఎలాంటి భాష వాడాలో, ఎలాంటి భాష మీరు ఇతరులు వినే భాష ఏంటో, మీరు మీకు మాత్రమే వినిపించే భాష ఏమిటో మీరు జాగ్రత్తగా గమనించాలి. లవ్ యూ. బాయ్.